కొన్ని రోజుల నుంచి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, అలాగే గ్రీన్లాండ్ రెండు దాదాపు అన్ని దేశాల్లో ముఖ్యంగా హెడ్లైన్స్లో కనిపిస్తున్నారు, వినిపిస్తున్నారు. ఎవ్వరు ఏం చెప్పినా అన్నిటి పరమార్థం ఒకటే. ట్రంప్ గ్రీన్లాండ్ను ఆక్రమించుకుంటాడు లేదా కొనేస్తాడు అని. 2026లో ఇలా ఒక దేశాన్ని ఆక్రమించుకోవడం అంటే కొంత నమ్మొచ్చు. కానీ ఒక దేశం ఫర్ సేల్ అని బోర్డు ఎక్కడా కనిపించదు. ఇంతకీ గ్రీన్లాండ్ను కొనేది ట్రంప్ అని తెలుస్తూనే ఉంది. మరి అమ్ముతున్నది ఎవరు? అమ్మేవాడున్నప్పుడు కొంటే తప్పేముంది? ప్రపంచంలోని అన్ని దేశాలు, ముఖ్యంగా అమెరికాతో కలిసి తిరిగే యూరప్ దేశాలు కూడా ఇప్పుడు ట్రంప్ తప్పు చేస్తున్నాడంటూ వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఇంతకు ముందు కూడా ట్రంప్ ఒకసారి అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. అప్పుడు లేని ఈ చౌకబేరం ఇప్పుడు ఎందుకు బయటపడింది? గ్రీన్లాండ్ను కొనాలని అమెరికా మాత్రమే ఎందుకు అనుకుంటుంది? గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవడం ద్వారా ట్రంప్ ఒక చారిత్రక మహాపురుషుడిగా ఎలా మారబోతున్నాడు? ఇలా చాలా విషయాలు తెలుసుకుందాం. గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్లో ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన భూభాగం. దీనిని సెమీ అటానమస్ టెరిటరీ అని కూడా పిలుస్తారు. గ్రీన్లాండ్కు తన సొంత ప్రభుత్వం మరియు పార్లమెంట్ ఉన్నాయి. ఇది తన అంతర్గత విషయాలైన ఆర్థిక వ్యవస్థ, సామాజిక సేవలు మరియు మౌలిక సదుపాయాలపై పూర్తి అధికారం కలిగి ఉంటుంది. గ్రీన్లాండ్ అంతర్గతంగా స్వతంత్రంగా ఉన్నప్పటికీ దాని విదేశీ వ్యవహారాలు, రక్షణ, పౌరసత్వం మరియు కరెన్సీ వంటి అంశాలను డెన్మార్క్ ప్రభుత్వం చూసుకుంటుంది. 2009 నాటి స్వయంపాలన చట్టం ప్రకారం గ్రీన్లాండ్ ప్రజలు ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా డెన్మార్క్ నుంచి విడిపోయి పూర్తి స్వతంత్ర దేశంగా మారే హక్కును కలిగి ఉన్నారు. ప్రస్తుత గ్రీన్లాండ్ ప్రభుత్వం కూడా పూర్తి స్వాతంత్రం సాధించడమే తమ లక్ష్యమని ప్రకటించింది. అక్కడి ప్రజలు తాము అమెరికన్లం లేదా డానిష్ వాళ్ళమని కాకుండా కేవలం గ్రీన్లాండర్స్ అని పిలిపించుకోవడానికి ఇష్టపడతారు. క్లుప్తంగా చెప్పాలంటే గ్రీన్లాండ్ డెన్మార్క్లో భాగమే అయినప్పటికీ అది ఒక సొంత ప్రభుత్వం ఉన్న ప్రత్యేక భూభాగం. ఇది ప్రస్తుతం ఒక దేశంగా మారే ప్రక్రియలో ఉన్న పాక్షిక స్వతంత్ర ప్రాంతం వంటిది. ఇక గ్రీన్లాండ్ను అమెరికా కొనటం లేదా ఆక్రమించుకోవటం ఎందుకు అంటే ఇక్కడ కొన్ని విషయాలను అర్థం చేసుకోవాలి. అందులో ఒకటి అమెరికా భవిష్యత్ రక్షణ. ఇప్పటికే చైనా ఆర్థికంగా అమెరికాను సవాల్ చేస్తుంటే మొదటి నుంచి రష్యా అమెరికాకు ఒక పెద్ద ముప్పుగా ఉంటూనే వస్తుంది. ఇప్పుడు ఈ రెండు దేశాలు కలిసి చాలా స్నేహంగా గ్రీన్లాండ్ చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నాయి అని అమెరికా భయపడుతోంది. రష్యా తన ఆర్కిటిక్ సరిహద్దు వెంట అనేక స్థావరాలను కలిగి ఉంది. ఆర్కిటిక్ ప్రాంతంలో భూపోరాటంలో అమెరికా కంటే రష్యాకే ఎక్కువ సామర్థ్యం ఉందని, ఇది గ్రీన్లాండ్పై దాడికి దారి తీయొచ్చని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. 2018-19 కాలంలో రష్యా తన ఐస్ బ్రేకర్ల ద్వారా గ్రీన్లాండ్ చుట్టూ సముద్ర గర్భాన్ని మ్యాపింగ్ చేయడానికి ప్రయత్నించింది. యుద్ధ సమయాల్లో సముద్ర గర్భంలోని కేబుళ్లను కత్తిరించే సామర్థ్యం రక్షా నౌకలకు ఉందని అమెరికా అనుకుంటుంది. గ్రీన్లాండ్ చుట్టూ రష్యా మరియు చైనా నౌకలు అన్ని చోట్ల ఉన్నాయని ట్రంప్ చెప్తున్నాడు. స్మార్ట్ ఫోన్స్ మరియు ఆయుధాలకు అవసరమైన అరుదైన ఖనిజాల సరఫరాలో చైనాకు ప్రపంచవ్యాప్తంగా గుత్తాధిపత్యం ఉంది. గ్రీన్లాండ్లోని ఖనిజ నిల్వలను దక్కించుకోవడం ద్వారా తన పట్టును మరింత పెంచుకోవాలని చైనా ప్రయత్నిస్తోంది. చైనా 2017లో గ్రీన్లాండ్లో విమానాశ్రయాల నిర్మాణానికి నిధులు ఇవ్వాలని చూసింది. కానీ అమెరికా ఒత్తిడితో డెన్మార్క్ ఆ ఒప్పందాన్ని రద్దు చేసి స్వయంగా నిధులు సమకూర్చుకుంది. చైనా కంపెనీల మైనింగ్ లైసెన్సులను కూడా గ్రీన్లాండ్ ప్రభుత్వం రద్దు చేసింది. చైనా తనను తాను ఆర్కిటిక్ సమీప దేశంగా ప్రకటించుకొని ఆ ప్రాంతంలో వాణిజ్య మార్గాలను అభివృద్ధి చేయడానికి రష్యాతో కలిసి పనిచేస్తుంది. ఒకవేళ చైనా రష్యా కలిసి కానీ లేదా రష్యా మాత్రమే అమెరికాతో యుద్ధానికి దిగితే అప్పుడు అమెరికాకు చాలా నష్టమని ట్రంప్ అనుకుంటున్నాడు. రష్యా మరియు ఉత్తర అమెరికా మధ్య క్షిపణులు ప్రయాణించడానికి గ్రీన్లాండ్ అత్యంత తక్కువ దూర మార్గంలో ఉంది. రష్యా లేదా చైనా వంటి శత్రు దేశాల క్షిపణులను అవి గగనతలంలో ఉన్నప్పుడే గుర్తించి నాశనం చేయడానికి గ్రీన్లాండ్ కీలకమైన ప్రదేశం. ఎందుకంటే ఈ మూడు దేశాలకు దాదాపు మధ్యలో గ్రీన్లాండ్ ఉంటుంది. ఒక పక్క చైనా రష్యా ఉంటే మరో పక్క అమెరికా ఉంటుంది. అమెరికాకు ఇప్పటికే గ్రీన్లాండ్లో ఒక ముఖ్యమైన సైనిక స్థావరం ఉంది. అయితే కేవలం లీజు ద్వారా కాకుండా పూర్తి హక్కులు ఉంటేనే దేశాన్ని పటిష్టంగా రక్షించుకోవచ్చని ట్రంప్ భావిస్తూ ఉన్నాడు. ఒక రకంగా భవిష్యత్తులో చైనా రష్యా నుంచి ప్రమాదం ఎదురైతే వాటి దగ్గరలో ఉన్న గ్రీన్లాండ్ నుంచి దాడి చేయొచ్చు. అలాగే రష్యా నుంచి వచ్చే క్షిపణులను గ్రీన్లాండ్ నుంచే తిప్పికొట్టి అమెరికాను సేఫ్ చేయొచ్చు అని ట్రంప్ వాదిస్తూ ఉన్నాడు. ఇదంతా పూర్తి కట్టుకథ. అసలైన నిజం వేరే ఉంది అని ఇంకొందరు చెప్తున్నది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అరుదైన ఖనిజాల ఉత్పత్తిలో చైనా వాటా 90% కంటే ఎక్కువ. కేవలం వెలికి తీయడమే కాకుండా ఈ ఖనిజాలను శుద్ధి చేసే సామర్థ్యంలో కూడా చైనా 80-90% వరకు నియంత్రణలో ఉంది. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ హార్డ్ డ్రైవ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి ఆధునిక ఎలక్ట్రానిక్స్ తయారీకి ఈ ఖనిజాలు ఎంతో కీలకం. అంతేకాకుండా
అత్యాధునిక క్షిపణి వ్యవస్థలు, శాటిలైట్లు మరియు యుద్ధ విమానాల తయారీకి ఇవి ఖచ్చితంగా కావాలి. ఒక్కో యుద్ధ విమానం లేదా సబ్మెరైన్ తయారీకి వందల కిలోల అరుదైన ఖనిజాలు అవసరమవుతాయి. ఒకవేళ చైనా ఈ ఖనిజాల ఎగుమతులపై ఆంక్షలు విధిస్తే అది పాశ్చాత్య దేశాల తయారీ రంగం మరియు రక్షణ వ్యవస్థలపై పెద్ద పీడకలగా మారుతుందని అమెరికా భయపెడుతోంది. చైనా వెలుపల ప్రపంచంలోనే అతిపెద్ద అరుదైన ఖనిజ నిల్వలు గ్రీన్లాండ్లో ఉన్నాయి అని అనుకుంటున్నారు. అందుకే చైనా కంపెనీలు 2014 నుంచి 2018 వరకు గ్రీన్లాండ్లోని గనుల్లో పెట్టుబడులు పెట్టడానికి తీవ్రంగా ప్రయత్నించాయి. కానీ అమెరికా చైనాను మొదటి నుంచి కొంతవరకు ఆపడానికి ప్రయత్నం చేస్తూనే వస్తోంది. అమెరికాకు భవిష్యత్తులో చైనా రష్యా ప్రమాదంగా మారే అవకాశం ఉండటం, దానికి గ్రీన్లాండ్ ఒక మంచి ప్లేస్గా మారుతుందనే ఆలోచనతో గ్రీన్లాండ్ను ఎలాగైనా అమెరికాలో కలిపేసుకోవాలని చూస్తోంది. Russian destroyers and submarines and China destroyers and submarines all over the place. We're not going to let that happen. ఇక అమెరికా గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవటానికి మరో కారణం ట్రంప్ తన పేరును చరిత్ర పుస్తకాల్లో రాయించుకోవాలని తాపత్రయం. ఇలా కూడా చేస్తారా అంటే చరిత్రను ఒకసారి గమనిస్తే ఈ విషయాన్ని కూడా కొట్టిపారేయలేం. అమెరికా చరిత్రలో అలాస్కా మరియు లూసియానా రెండింటిని ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసింది అమెరికా. లూసియానాను అమెరికా ఫ్రాన్స్ నుంచి 1803లో కొనుగోలు చేసింది. అప్పట్లో దీనికి దాదాపు $15 మిలియన్ చెల్లించారు. దేశ వైశాల్యాన్ని భారీగా పెంచుకోవటానికి మరియు విస్తరించడానికి ఇది సహాయపడింది. ఆ సమయంలో ఫ్రాన్స్ దీన్ని అమ్మటానికి సిద్ధంగా ఉంది. అమెరికా అలాస్కాను 1867లో రష్యా నుంచి కొనుగోలు చేసింది. దీనికోసం $7.2 మిలియన్ చెల్లించారు. అలాస్కాను కొనుగోలు చేయటం ఒక సైనిక అవసరం అని అప్పట్లో భావించారు. ఆర్కిటిక్ ప్రాంతంలో అమెరికా తన ప్రాభవాన్ని పెంచుకోవడానికి, అలాగే రష్యా ఉనికిని తగ్గించడానికి ఇది వ్యూహాత్మక అడుగు. ప్రారంభంలో విమర్శలు వచ్చినా అక్కడ బంగారం మరియు చమురు నిల్వలు బయటపడటంతో అది ఒక గొప్ప నిర్ణయంగా మారింది. ఇవే కాకుండా 1917లో అమెరికా డెన్మార్క్ నుంచి డానిష్ వెస్ట్ ఇండీస్ అంటే ప్రస్తుత యుఎస్ వర్జిన్ ల్యాండ్స్ను కూడా కొనుగోలు చేసింది. కాబట్టి అప్పుడు అమెరికా చేపట్టిన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అమెరికా భవిష్యత్ రక్షణ పేరుతో మళ్ళీ గ్రీన్లాండ్ను కొనుక్కోవటం ద్వారా ట్రంప్ ఓపెన్ చేయాలనుకుంటున్నాడు. దాంతో ఆధునిక కాలంలో ఒక స్వయం పాలన ఉన్న ప్రాంతాన్ని కొనుక్కున్న అమెరికన్ ప్రెసిడెంట్గా చరిత్రలో నిలిచిపోతాడు. నిజానికి గ్రీన్లాండ్ను కొనుక్కోవాలన్నా, స్వాధీనం చేసుకోవాలన్నా కేవలం గ్రీన్లాండ్ మాత్రమే ఒప్పుకుంటే సరిపోదు. డెన్మార్క్ కూడా ఒప్పుకోవాలి. గ్రీన్లాండ్కు స్వయం పాలన ఉన్నా అది ఇంకా డెన్మార్క్ మీద ఆధారపడుతోంది. గ్రీన్లాండ్ ఆర్థిక వ్యవస్థ డెన్మార్క్ ఇచ్చే వార్షిక సబ్సిడీ సుమారు $600 మిలియన్ల నుంచి $1 బిలియన్ వరకు ఉంటుంది. దీని మీదే గ్రీన్లాండ్ భారీగా ఆధారపడి ఉంటుంది. అమెరికా ఏం చేసినా వంతపాడే యూరప్ దేశాలు ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడటానికి ఒక రీజన్ ఉంది. గ్రీన్లాండ్కు సొంతంగా సైన్యం లేదు. దాని రక్షణ బాధ్యత డెన్మార్క్ సైన్యానిదే. డెన్మార్క్కు నాటోలో సభ్యత్వం ఉండటం వల్ల గ్రీన్లాండ్ కూడా నాటో రక్షణ కూటమిలో భాగంగా ఉంది. కాబట్టి నాటో కూటమిలోని ఏ దేశం కూడా ఇంకో నాటో దేశంపై దాడి చేయకూడదు. అమెరికా మరో సభ్య దేశం డెన్మార్క్ లేదా గ్రీన్లాండ్పై దాడి చేయటం లేదా భూభాగాన్ని బలవంతంగా లాక్కోవడం జరిగితే అది నాటో కూటమి అంతానికి దారితీస్తుందని డెన్మార్క్ ప్రధాని హెచ్చరించాడు. అందుకే ట్రంప్ గ్రీన్లాండ్ను కొనుగోలు చేయటం ఈజీ వే అని, అది కుదరకపోతే హార్డ్వేలో స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తూ ఉన్నాడు. I would like to make a deal, the easy way, but if we don't do it the easy way, we're going to do it the hard way. వైట్ హౌస్ అధికారులు గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవటానికి సైనిక బలగాలను ఉపయోగించే అవకాశాన్ని అయితే తోసిపుచ్చలేదు. ఒకవేళ ట్రంప్ ఇతర దేశాల ఒత్తిడికి వెనకడుగు వేస్తే లేదా డెన్మార్క్ గ్రీన్లాండ్ను అప్పగించడానికి నిరాకరిస్తే ఆ దేశంపై భారీ టారిఫ్లు విధిస్తామని ట్రంప్ బెదిరిస్తూ ఉన్నాడు. ఇది డెన్మార్క్ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా ఒజెంపిక్ వంటి ఔషధాల ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు భావిస్తూ ఉన్నారు. అంతేకాదు, ఇప్పటికే అమెరికా హైబ్రిడ్ యుద్ధం కోసం రెడీ అవుతోందని తెలుస్తోంది. హైబ్రిడ్ యుద్ధం అంటే గ్రీన్లాండ్లో డెన్మార్క్ పాలనకు వ్యతిరేకంగా అసమ్మతిని పెంచటానికి మరియు అమెరికాకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి అమెరికన్లు రహస్య ఆపరేషన్స్ నిర్వహిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అమెరికా గ్రీన్లాండ్ స్వాతంత్ర ఉద్యమ నేతలతో నేరుగా చర్చలు జరిపి డెన్మార్క్ ఇచ్చే సబ్సిడీ కంటే ఎక్కువ ఆర్థిక సహాయం చేస్తామని ఆశ చూపిస్తోంది. దీనివల్ల గ్రీన్లాండ్ డెన్మార్క్ నుంచి విడిపోయి అమెరికాతో ప్రత్యేక ఒప్పందంతో కలిసిపోయే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగి గ్రీన్లాండ్ అమెరికాలో చేరితే రష్యా తర్వాత అమెరికా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం అవుతుంది. ప్రపంచమంతా ఇంత జరుగుతున్నా రష్యా మాత్రం అమెరికా గ్రీన్లాండ్ను కొంటే తమ దేశానికి ఎటువంటి ఇబ్బంది లేదని పుతిన్ చెప్పినట్లు తెలుస్తోంది.
రష్యాను బూచిగా చూపించి గ్రీన్లాండ్ను ఎలాగైనా తీసుకోవాలని అనుకుంటున్న అమెరికాకు రష్యా అధ్యక్షుడు ఒక జలకిచ్చాడు. ఈ విధంగా అమెరికా అధ్యక్షుడి గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకోవాలనే కోరిక వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ప్రపంచ రాజకీయాలు రానున్న రోజుల్లో మరింత వేడిగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరిన్ని అప్డేట్స్ కోసం